రామనాథం సీతమ్మ భార్యాభర్తలు. వారికి 2 సంతానం, సంతోష్, రాధ. రామనాథంకు కొడుకు కంటే కూతురు మీదే ఎక్కువ ప్రేమ. తనని చాలా అపురూపంగా చూసుకునేవాడు. రాధకి 18 ఏళ్ళు వచ్చాక ఒక యాక్సిడెంట్లో రామనాథం చనిపోతాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఒకరోజు ఒక వ్యక్తి వాళ్ళ ఇంటికి వస్తాడు. నమస్కారం అమ్మా, రామనాథం గారు మా దగ్గర పాలసీ కట్టారు. నామినీగా మీ అమ్మాయి రాధ పేరుంది. ఇప్పుడు ఆయన చనిపోయారు కాబట్టి ఆయన కట్టిన పాలసీ ప్రకారం మీకు 15 లక్షల రూపాయలు వస్తాయి. ఆ మాట వినగానే కుటుంబంలో అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి, ఆయన మీ దగ్గర రాధ పేరు మీద పాలసీ కట్టారా? మాతో ఎప్పుడు చెప్పనే లేదు. ఆయన మా గురించి ఎంత ఆలోచించారో అర్థం చేసుకోవడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేముంటుంది అంది సీతమ్మ. ఆ మరుసటి రోజు సంతోష్ తన తల్లితో, ఏంటమ్మా, నాన్నగారు ఆ పాలసీ రాధ పేరు మీద కట్టారు కదా అని ఆ డబ్బు మొత్తం చెల్లికే చెందేలా చేస్తావా ఏంటి? చచా, అలా ఎందుకు చేస్తాను నాన్న? నామినీగా ఎవరో ఒకరి పేరే పెట్టాలి కాబట్టి చెల్లెలి పేరు పెట్టుంటారు మీ నాన్నగారు. అందులో నుండి కొంత డబ్బుతో రాధ పెళ్లి చేసి మిగిలినవి నీ భవిష్యత్తు కోసం ఉపయోగించాలని అనుకొనుంటారు. ఆయన మనసు నాకు తెలుసు కదా అని బదులిచ్చింది సీతమ్మ. కొద్ది రోజులు గడిచిపోయాయి. ఓ రోజు ఉదయాన్నే పక్కింటి అలివేణి సీతమ్మను కలవడానికి వచ్చింది. బాగున్నావా వదినా? నిన్ను బాగున్నావా అని అడగడానికి కూడా మనసొప్పడం లేదు. అన్నయ్య గారు చనిపోయిన బాధలో నుండి మీరు ఇంకా కోలుకోలేదని నిన్ను చూస్తుంటేనే తెలుస్తోంది. ఆ దేవుడికి నా మీద జాలి లేదలివేణి, ఏం చేస్తాం? నువ్వు తప్పుగా అనుకోనంటే నేను మాట చెప్తాను వదినా. అశుభం జరిగిన ఇంట్లో శుభకార్యం జరిగితే మంచిదంటారు. అందుకని రాధకి పెళ్లి చేసేయరాదు? నీ ఆలోచన బాగానే ఉంది, కానీ నా వల్ల అవుతుందంటావా? ఆ విషయం గురించే మాట్లాడడానికి వచ్చాను. పోయిన వారం మా దూర బంధువుల ఇంటికి ఒక ఫంక్షన్కి వెళ్ళాను నేను. ఆ ఇంటి పక్కనే మురళి అని ఒక కుర్రాడున్నాడు. నా అన్నవాళ్ళు ఎవరూ లేరు. చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోతే అమ్మమ్మ దగ్గర పెరిగాడు. ఆవిడ కూడా ఈ మధ్య కాలం చేసింది. ఏదో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడట. నెలకు 15,000 వరకు జీతం వస్తుందంట. అబ్బాయి గురించి వాకబు చేశాను. చాలా మంచివాడని చెప్పారు ఆ వీధిలో వాళ్ళంతా. మన రాధకి ఆ అబ్బాయికి ఈడు జోడు చక్కగా ఉంటుంది. నువ్వేమంటావు? మీ అన్నయ్య బతికుంటే రాధకి గొప్ప సంబంధం చూసి పెళ్లి చేసేవాడు. నాకంత శక్తి ఎక్కడిది? అబ్బాయి మంచివాడని చెప్తున్నావు కాబట్టి వాళ్ళే ఎలాగోలా సర్దుకొని బతుకుతారు. మంచి రోజు చూసుకుని ఇంటికి రమ్మని కబురు పెట్టు. రేపటి రోజు నాకు కూడా ఏదైనా జరగరానిది జరగొచ్చు. అలాంటి పరిస్థితి వస్తే దాని బ్రతుకేమైపోతుంది? పెళ్లి చేసో అయ్య చేతిలో పెడితే దానికంటూ ఒక జీవితం ఉంటుంది. సరే వదినా, నేను వాళ్ళకి కబురు పెడతానులే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలివేణి. అనుకున్నట్టుగానే అన్నీ కుదిరి 3 నెలల తర్వాత రాధామురళిల వివాహం జరుగుతుంది. పెళ్లి సమయంలో సీతమ్మ మురళికి 5 లక్షల రూపాయలు కట్నంగా ఇస్తుంది. మురళికి తన వాళ్ళంటూ ఎవ్వరూ లేకపోవడం వల్ల సీతమ్మ వాళ్ళ తరపు బంధువులు కొంతమంది కలిసి 4 రోజులు మురళి ఇంట్లో ఉండి కొత్త జంటతో చేయించాల్సిన తంతులన్నీ పూర్తి చేస్తారు. రాధా మురళిల జీవిత ప్రయాణం చాలా సంతోషంగా మొదలవుతుంది. కొన్నాళ్ళ తర్వాత ఒకరోజు మురళి, రాధా, ఇదిగో ఈ డబ్బు నీ దగ్గరుంచు. ఇంత డబ్బెక్కడుదండి అడిగింది రాధ. కంగారు పడకు, నావి కాదులే. అవి కట్నం డబ్బులు. పెళ్లి రోజు అత్తయ్య నా చేతికిచ్చారు. అవునా, ఇవి నాకెందుకు ఇస్తున్నారు? అవి నీవే కదా రాధా, వాటిని ఖర్చు పెట్టుకునే పూర్తి స్వేచ్ఛ నీకే ఉంది. ఇంకా నేను మీరు వేరువేరేంటండి? ఇద్దరం ఒకటే. ఇది మా నాన్న నా కోసం దాచిన డబ్బు. దీన్ని దుబారా చేయడం నాకు ఇష్టం లేదు. మీరే ఈ 5 లక్షల్ని బ్యాంకులో డిపాజిట్ చేయండి. ఎప్పుడైనా అవసరానికి పనికొస్తాయి కదా. సరే, నీ మాట ఎందుకు కాదనాలి? అలాగే చేద్దాం
అని భార్యకు చెప్పి మరుసటి రోజు ఆ డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేస్తాడు. వాళ్ళుండేది ఒక చిన్న పెంకుటిల్లు. చాలా తక్కువ సౌకర్యాలుండేవి. కానీ రాధా మురళీలు దాని గురించి ఎప్పుడూ ఆలోచించేవాళ్ళు కాదు. ఉన్నంతలో చాలా సంతోషంగా గడిపేవాళ్ళు. చూస్తుండగానే రోజులు గడిచిపోవడం, రాధ నెల తప్పడం, ప్రసవానికి రోజులు దగ్గర పడ్డం కూడా జరిగిపోయాయి. 9 నెలలు నిండిపోయి రేపో మాపో ప్రసవం అన్నట్టుగా ఉన్నప్పుడు ఓ రోజు మురళి తన భార్యతో, రాధ, మనం రేపు హాస్పిటల్కి వెళ్దాం. ఎందుకండి, మొన్నేగా వెళ్ళొచ్చాం. ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ప్రసవానికి తీసుకురమ్మని డాక్టర్ చెప్పింది కదా. లేదు రాధా, చిన్నప్పటి నుంచి నన్ను అన్ని దురదృష్టాలే వెంటాడుతున్నాయి. మన బిడ్డ విషయంలో అలాంటిదేమీ జరగకూడదు. నీకు నొప్పులు వచ్చేదాకా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఆ సమయంలో ఏదైనా సీరియస్ అయితే ఎంత ప్రాబ్లం. కాబట్టి ముందే సిజేరియన్ చేయమని నేను డాక్టర్తో మాట్లాడేశాను. అయ్యో, అలా ఏం జరగదండి, మీరు అనవసరంగా భయపడొద్దు. చెప్తున్నాను కదా, నా మాట వినడానికి నీకేంటి ప్రాబ్లం అని భర్త గట్టిగా అనడంతో చేసేదేం లేక అతని మాటకి ఒప్పుకుంటుంది ఆమె. అలా అతని మనసులో ఉన్న భయాల కారణంగా ఆపరేషన్ చేయించేస్తాడు. వాళ్ళకి మహాలక్ష్మి లాంటి కూతురు పుడుతుంది. చూసావా రాధా, నా మనసులో ఉన్నట్టే మా అమ్మే మళ్ళీ పుట్టింది. అవునండి, అత్త పోరుండదనే నన్ను మీకిచ్చి పెళ్లి చేశారు. కానీ ఇక నుంచి నాకు అత్తగారి పోరు తప్పదన్నమాట అని రాధ అనడంతో మురళి, రాధ పుట్టింటి వాళ్ళు అందరూ గట్టిగా నవ్వేస్తారు. అల్లుడు గారు 9వ నెలలో అమ్మాయిని కాన్పుకు పంపిస్తానని చెప్పారు. కానీ పంపలేదు. కనీసం ఇప్పుడైనా మా ఇంటికి పంపించండి అంది సీతమ్మ. లేదత్తయ్య, తప్పుగా అనుకోవద్దు. మీరే కొన్నాళ్ళు మా ఇంట్లో ఉండండి అని మురళి చెప్పడంతో తప్పక సీతమ్మ సరే అని ఒప్పుకుంది. రాధా, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. ఇదిగో ఈ పాలు తాగు. అమ్మ ఇస్తుంది కదండి. పర్వాలేదు, నువ్వు తాగు. ఛీ, ఈ పాలేంటండి ఇలా ఉన్నాయి. తప్పు, అలా అనకూడదు. నువ్వు బలంగా ఉండడం కోసం డాక్టర్ గారు ప్రోటీన్ పౌడర్ రాశారు. అదే ఇందులో కలిపాను. తాగాలి, తప్పదు. అవునా, ఓకే అని ఆ పాలు త్రాగుతుంది ఆమె. అలా ప్రతిరోజు ఉదయం సాయంత్రం తన చేత పాలు తాగించేవాడు మురళి. ఒక్క పూట వద్దన్నా వినేవాడు కాదు. భర్త తనపై చూపిస్తున్న శ్రద్ధకి మురిసిపోయేదామె. ఒకరోజు ఉదయం, ఏవండి, నిన్న నేను మిమ్మల్ని ఏమడిగానో గుర్తుందా? పాపకి బారసాల గ్రాండ్గా చేద్దాం. ఎలాగో కట్నం డబ్బుల నుంచి మనం ₹1 కూడా తీసుకోలేదు కదా. ఫంక్షన్ చేసి అందరినీ పిలిస్తే ఊర్లో వాళ్ళందరి చూపు నా కూతురు మీదే పడుతుంది. అసలే బంతి పువ్వు లాంటి బంగారు తల్లి, దానికి దిష్టి తగులుతుంది. అలాంటిదేం వద్దు. అబ్బా, మీరేంటండి, డెలివరీ టైంలోనేమో నార్మల్ డెలివరీ అయ్యేదాకా ఎదురు చూడకుండా ముందే ఆపరేషన్ చేయించేశారు. ఇప్పుడు పాపకి దిష్టి తగులుతుందని దానికి జరగాల్సిన ముచ్చట్లు జరగకుండా చేస్తున్నారు. మీ చాదస్తంతో నాకు తలనొప్పి వస్తుంది రోజు రోజుకు. నువ్వేమైనా అనుకో, నేను మాత్రం ఎలాంటి ఫంక్షన్లు చేయను. భర్త అలా అనేసరికి రాధ కోపంగా మొహం తిప్పుకొని అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోయింది. ఆ మరుసటి రోజు, ఏమండి, ఇవాళ బయటకు వెళ్ళినప్పుడు పాపకి వెండి పట్టీలు తీసుకురండి. అవి పెడితే చాలా కళగా కనిపిస్తుంది. ఏం అక్కర్లేదు, ఇలాగే నా కూతురు బంగారంలా ఉంది. కనీసం దానికి ఒక మంచి ఉయ్యాల చేయించండి. చీరతో కట్టిన ఉయ్యాల్లోనే పిల్లలు హాయిగా నిద్రపోతారు రాధా. కింద పడే అవకాశం కూడా తక్కువ. సరే, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. ఏంటి ఈయన ఏమడిగినా కాదంటాడు. ఇంతకు ముందులా కాకుండా 8 కూడా కాకముందే ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. రాత్రి 8 దాటినా కూడా రావట్లేదు ఒక్కోసారి. అంత కష్టపడి పనిచేస్తున్న మనిషి ఇంట్లో చిన్న చిన్న ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వడం లేదు. ఎందుకిలా అర్థం పర్థం లేకుండా ప్రవర్తిస్తున్నారు? అలా రాధలో నెమ్మదిగా అసహనం మొదలైంది. ప్రతిరోజు తను ఏదో ఒకటి అడగడం, మురళి సున్నితంగా తిరస్కరించడం ఇలాగే కొనసాగేది. నానాటికి భర్తలో పెరుగుతున్న పిసినార్తనం చూసి విసిగిపోయేదామె. అలా సంవత్సరం కాలం గడిచిపోయింది. ఒకరోజు పాపకు బాగా జలుబు చేస్తుంది. గుక్కపెట్టి ఏడుస్తుండడంతో పాపను హాస్పిటల్కి తీసుకెళ్తారు. డాక్టర్ చెకప్ చేసి, ఎందుకైనా మంచిది
ఒకసారి న్యూమోనియా టెస్ట్ చేద్దాం అన్నాడు. అయ్యో, అలాంటిదేం అవసరం లేదు డాక్టర్ గారు. చల్లగాలి వల్ల జలుబు ఎక్కువై ఉంటుంది. ముందు మీరు మందులు రాసివ్వండి, తగ్గకపోతే అప్పుడు చూద్దాం అని చెప్తాడు మురళి. ఆ రోజు ఇంటికొచ్చిన తరువాత అప్పటిదాకా మనసులో దాచుకున్న కోపం కట్టలు దంచుకుంటుంది రాధకు. ఇంట్లోకి అవసరమైన సరుకులు తగ్గించేశారు. పాపకి ఫంక్షన్ చేద్దామంటే వద్దన్నారు. అరే, 2000 పెట్టి పట్టీలు తీసుకురండి అన్నా కూడా ఒప్పుకోలేదు. ఉయ్యాల తెద్దామన్నాను, అది వద్దనేశారు. ఏదో అనుమానంగా ఉంది, టెస్ట్ చేద్దామని డాక్టర్ గారు అన్నప్పుడు చేయించవచ్చు కదా, రేపు దానికి ఏదైనా అయితే తట్టుకొని నేను బ్రతకగలనా అంటూ భర్తతో గొడవ పడ్డం మొదలుపెట్టింది. మురళి వైపు నుండి ఎలాంటి సమాధానం లేదు. చిన్న చిన్న సరదాలు కూడా లేకుండా చేశారు పాప పుట్టిన దగ్గర నుంచి. జీతం కూడా పూర్తిగా ఇంట్లోకి తీసుకురావడం లేదు. నేను గమనించట్లేదని అనుకుంటున్నారా? ఎందుకు ఇలా చేస్తున్నారు? భార్య ఎంత అడిగినా అతను మాత్రం నోరు విప్పలేదు. ఇంక నా వల్ల కాదండి, నేను మీతో కలిసి బతకలేను. పాపని తీసుకుని మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అంటూ గదిలోకి వెళ్ళి తన బట్టలు సర్దుకొని పాపను భుజానేసుకొని గుమ్మం దాటేలోపు కళ్ళు తిరిగి పడిపోయింది ఆమె. మురళి ఆమెకు దగ్గరగానే ఉండడంతో పాప కింద పడిపోకుండా పట్టుకోగలిగాడు. ఆ తర్వాత హుటాహుటిన రాధను హాస్పిటల్కి తీసుకెళ్లాడు. డాక్టర్స్ ట్రీట్మెంట్ మొదలుపెట్టిన 2 గంటల తర్వాత ఆమె స్పృహలోకి వస్తుంది. పక్కన మురళి లేకపోవడంతో బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే అక్కడికి డాక్టర్ వస్తాడు. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? మీ ఆరోగ్యం అంతగా బాగోలేదు. నాకేం కాలేదు డాక్టర్, జస్ట్ కళ్ళు తిరిగాయంతే. డాక్టర్ నేనా నువ్వా? చూడమ్మా, ఇప్పుడు ఇది నీకు తప్పకుండా చెప్పాల్సిన విషయం. ఏంటా విషయం? ఆగండి, మీరు డాక్టర్ హరిప్రసాద్ కదా? ఇంతకుముందు కొన్నిసార్లు మీ దగ్గరికి మా నాన్న నన్ను తీసుకువచ్చారు, నాకు గుర్తుంది. వెరీ గుడ్. అయితే నేను నీకు చెప్పబోయే విషయం నీకు త్వరగానే అర్థమవుతుంది. ఏంటా విషయం? నీకు చిన్నప్పటి నుంచి హార్ట్ ప్రాబ్లం ఉంది. మీ నాన్నగారు నా దగ్గరికి చెకప్స్కి తీసుకొచ్చేవారు కదా, దానికోసమే. డాక్టర్ మాటలకి రాధ ముందు షాక్ అవుతుంది. అంటే నాకు ఇమ్యూనిటీ తక్కువగా ఉందని, రక్తహీనత ఉందని నాన్న నాకు చెప్పిందంతా నిజం కాదమ్మా. నీతో మందులు వేయించడం కోసం అలా చెప్పేవారు. ఏదో ఒకరోజు సమస్య ముదురుతుందని, నీకు ఆపరేషన్ చేయాల్సి వస్తుందని ఆయనకి తెలుసు. ఇంట్లో వాళ్ళకి తెలిస్తే తట్టుకోలేరని ఎప్పుడూ చెప్పలేదని నాతో అన్నారు. అసలు రామనాథం గారు చనిపోయారన్న విషయం నాకు తెలియదు. నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు హాస్పిటల్లో చెకప్ కోసం వచ్చావు కదా, అప్పుడు నేను నిన్ను చూశాను. నీ భర్తకి నీ గురించి అంతా చెప్పాను. నీ ప్రెగ్నెన్సీ చెకప్తో పాటు నీ హార్ట్ కండిషన్ ఎలా ఉంది అనే చెకప్స్ కూడా చేసి, నీకు జబ్బు ముదురుతోందని, ఎప్పుడైనా ఆపరేషన్ చేయాల్సిన అవసరం పడొచ్చని డబ్బు రెడీ చేసుకోమని చెప్పాను. డాక్టర్ మాటలు విన్న రాధకి విషయం పూర్తిగా అర్థమైంది. కాసేపటి తర్వాత పాపని ఎత్తుకొని రాధ దగ్గరికి వచ్చిన మురళి, ఏంటి రాధా, నువ్వు ఉదయం నేను కలిపిచ్చిన పాలు తాగలేదు కదా, అందుకే ఇలా పడిపోయావు. ఆ పాలలో ఏం కలిపారు? ప్రశ్నించింది ఆమె. మురళి కాస్త తడబడుతూ, నేనేం కలుపుతాను, అదేం ప్రశ్న? పాలెందుకు ఇలా టేస్ట్ ఉన్నాయని అడిగితే, ప్రోటీన్ పౌడర్ టేస్ట్ ఇలాగే ఉంటుందని చెప్పేవారు నాకు. ఒకప్పుడు మా నాన్న బలానికని చెప్పి నాకు మందులు వేసేవారు. ఇన్నాళ్ళు మీరు పాలలో టాబ్లెట్స్ కలిపిచ్చారు కదా రాధా, అది నాకు డాక్టర్ గారు అంతా చెప్పారండి. మా నాన్నకి నేనంటే ఎంత ప్రేమో నాకు తెలుసు. కానీ అంత ప్రేమ నా భర్త కూడా నాపై చూపిస్తున్నాడని నాకు తెలియలేదు. నార్మల్ డెలివరీ అయితే నాకు బీపీ పెరిగి ప్రాబ్లం అవుతుందేమోనని బలవంతంగా సిజేరియన్ చేయించారు కదా, నేనే అర్థం చేసుకోలేకపోయాను. అవునండి, ఆపరేషన్ అంటే చాలా ఖర్చు అవుతుంది కదా. అవును రాధా, అందుకే నా జీతంలో సగం డబ్బులతో చీటీ కడుతూ వస్తున్నాను సంవత్సరం నుండి. ఈ నెల చీటీ డబ్బులు నేనే అడిగి తీసుకున్నాను. బ్యాంకులో ఉన్న 5 లక్షలు కూడా డ్రా చేశాను. అంటే ఇన్నాళ్ల మీ పొదుపు వెనుక ఉన్న అసలు కారణం ఇదే కదా. నా కోసం మీరు రాత్రింబవళ్ళు కష్టపడుతుంటే అది తెలియక మిమ్మల్ని చాలాసార్లు మాటలన్నాను. మీలాంటి భర్త దొరకడం నిజంగా గొప్ప అదృష్టం అండి అంటూ కన్నీళ్లు పెడుతుంది ఆమె. నాకంటూ ఉన్నది నువ్వే కదా,
నిన్ను కాపాడుకోలేకపోతే ఆ బాధ నన్ను బ్రతికున్నంత కాలం వెంటాడుతుంది. అయినా నువ్వు లేకుండా నేను మాత్రం బ్రతకగలనా అన్న భర్త మాటలకి రాధ చాలా సంతోషిస్తుంది. మీరేం భయపడకండి, మీకు పాపకు నా అవసరం ఉంది. అది ఆ దేవుడు అర్థం చేసుకుంటాడు. నేను నవ్వుతూ ఆపరేషన్ థియేటర్లో నుండి తిరిగి వస్తాను, చూస్తూ ఉండండి అని భర్తకు ధైర్యం చెప్తుంది. 2 రోజుల తర్వాత రాధకి ఆపరేషన్ చేస్తారు. అదృష్టం కొద్దీ ఆపరేషన్ సక్సెస్ అయి రాధ క్షేమంగా ఉంటుంది. వారం రోజులు హాస్పిటల్లో ఉండి ఇంటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంట్లో నిజమైన సంతోషం విరబుస్తుంది. అపార్థం చేసుకోవడానికి ఒక్క క్షణం పట్టదు, కానీ అర్థం చేసుకోవడానికి జీవితకాలం సరిపోదని అందుకే అంటారేమో. మీ వాళ్ళలో వచ్చిన మార్పు చూసి వాళ్ళని అపార్థం చేసుకునే ముందు ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. కథ నచ్చితే వీడియో లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరికీ ధన్యవాదాలు.